ఏర్పడకుండా దొంగలను మా పార్టీలో మీకు స్థానం లేదని దొంగలకు మా దగ్గర రావాలని మీరు కబ్జాదారులు పేదలకు రావాల్సినటువంటి అన్ని దోషమైన దొంగలు మా పార్టీలో స్థానం లేదని చెప్పారు. బయట కాంగ్రెస్ పార్టీ అంటే తప్పకుండా రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 6 గ్యారెంటీలు ఏవైతే అమలుతా ఉన్నాయో ఇప్పటి వరకు నేను ఒక ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది సోదరి మంది వచ్చి అన్నా మాకు 0 కరెంట్ బిల్ రావడం లేదన్నారు. అక్కడనే కూర్చొని ఆ లిస్ట్ అంతా రాపించి అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులతో మాట్లాడిన ఎల్లుండి కల్లా 0% బిల్లు కరెంట్ బిల్లు రావాలి వీళ్ళంతా అర్హులని చెప్పేసి ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ చెప్తారు గ్యాస్ సిలిండర్ ఎవరికైనా ఇంకా రానటువంటి వాళ్ళు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా అది కూడా మీకే అమలు అవుతాయి. వచ్చే నెలలో 2500 ఏదైతే మహిళలకు ఇవ్వాలనేది ఉందో ఆ స్కీమ్ కూడా మనం ఇమీడియట్ గా స్టార్ట్ చేసి మీ అందరికీ వచ్చేటట్టు కూడా మనం చేద్దాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఇల్లు పంపిణీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇవాళ నుంచి లాంచ్ చేయడం జరిగింది. భద్రాచలంలో స్టార్ట్ అయింది. నియోజకవర్గానికి 3500 ఇల్లు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళలందరికీ ఈ తెలంగాణలో అసంఘటిత కార్మికుల ఉద్యోగుల కాంగ్రెస్ కేకేసీ ఆధ్వర్యంలో స్టేట్ చైర్మన్ కౌశల్ సమీర్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మా చైర్మన్ గారు లేనందుకు మాకు కొంచెం బాధాకరంగా ఉంది. నేను అనుకున్న సందర్భంలో సీఎం గారి మీటింగ్ వెళ్ళడం, దాని ద్వారా అన్నగారు కార్యక్రమానికి హాజరు కాలేదు. దాని తరఫున మా మహిళలకి మా కార్మికులందరికీ కూడా నేను ఈ విషయం పైన మా చైర్మన్ గారు లేనందుకు అందరికీ ఆ చైర్మన్ గారి తరఫున స్వాగతిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు మీరు అందరూ చూసి ఉంటారు, ఈ అసంఘటిత కార్మికులు అనేది ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా గుర్తించలేదు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు 2015లో ఈ అసంఘటిత కార్మికులను గుర్తించి వీళ్ళకంటూ ఒక అవకాశం కల్పించాలి. ఎందుకంటే ఇప్పటివరకు అన్ని ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి, కార్మిక సంఘాలు ఉన్నాయి తప్ప ఈ అసంఘటిత కార్మికులకు ఒక వ్యవస్థ అనేది లేదు. కాబట్టి దానికి పునాది వేసి ఈరోజు తెలంగాణలో రోడ్ల మీద జరుగుతున్న స్ట్రీట్ వెండర్స్ విషయంలో కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ పని విషయంలో కావచ్చు, అదేవిధంగా కుటుంబ వాళ్ళ గురించి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అనేక రకాలుగా మా అసంఘటిత కార్మికులు ఉన్నారు. వారన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ అసంఘటిత కార్మిక వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క వ్యవస్థని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది అఖిల భారత అసంఘటిత కార్మికుల ఉద్యోగుల తరఫున చేసి అందరికీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్న అసంఘటిత కార్మికులు అనే వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేసి రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ మీ అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా ముందుంటామని మరొకసారి మనం చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మనకి ఇచ్చిన హామీలు అయితే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీల్లో మా అసంఘటిత కార్మికులు ఎవరైనా ఏ సమస్య కూడా వారు లబ్ధి పొందని వారు ఉంటే వాళ్ళందరూ మా దృష్టికి తీసుకొస్తే వారందరికీ కూడా నేను దగ్గర నుండి స్వయంగా ఒక గ్యారెంటీలో వచ్చిన హామీలను ప్రతి ఒక్కరికి కూడా నేను వర్తింపే విధంగా ముందుంటానని మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క అవకాశం కల్పించిన నా రాష్ట్ర చైర్మన్ కౌశల్ సమీర్ గారికి, నా రాష్ట్ర కమిటీ సభ్యులు వైస్ చైర్మన్ వేణన్న గారికి, నేను జాయింట్ సెక్రటరీ రాజశేఖరన్న గారికి, అదర్ సెక్రటరీ మరకన్న గారికి, కార్మిక విభాగం మన రామన్న గారికి, మరో జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, మా మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం సందర్భంగా మా రాష్ట్ర మహిళా అధ్యక్షులకి, మా రాష్ట్ర కేకేసీ మహిళా అధ్యక్షులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు జరుపుకున్నామండి. అందరికీ ఇక్కడ మహిళా దినోత్సవం జరిపిన నా అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన నా అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగేనండి, ఇప్పుడు మనకు 6 గ్యారెంటీలలో మనకు ఆల్మోస్ట్ ఈరోజు మనకి ఇందిరమ్మ ఇల్లు కూడా అన్నగారు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళలు, ఇండ్లు లేని మహిళలు ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే చివరిగా ఒక చిన్న విషయం మాట్లాడుతున్నాను. మా రేవంత్ రెడ్డి అన్నని ఎవరైనా సరే ఇంత మంచి పని చేస్తున్నందుకు మహిళలు ఎవరైనా సరే, టీఆర్ఎస్ మహిళలు దూషించిన, టీఆర్ఎస్ కార్యకర్తలు దూషించిన ఊరుకునేది లేదు. మా అన్న మా కోసం, మా రాష్ట్రం కోసం 24 గంటలు కష్టపడుతున్నారు. దానికి మేము చాలా గర్వపడుతున్నాము. జై రేవంత్ రెడ్డి అన్న, జై మహిళా కాంగ్రెస్.